నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. ఈరోజు మనం భగవద్గీతలో అధ్యాయాల యొక్క ఫలశ్రుతి కథలు చెప్పుకుంటున్నామండి. ఈరోజు అలాగే 14, 15 అధ్యాయాల యొక్క ఫలశ్రుతి కథలు ఒకసారి చెప్పుకుందామండి. 14వ అధ్యాయము గుణత్రయ విభాగము, చతుర్దశాధ్యాయం, 27 శ్లోకాలు ఉన్నాయండి. ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ముఖ్యంగా సత్వరజస్తమో గుణముల గురించి విపులంగా చెప్పారండి అర్జునుడికి ఈ యొక్క శ్లోకాల ద్వారా. అలాగే 15ది పురుషోత్తమ ప్రాప్తి యోగం, 20 శ్లోకాలు ఉంటాయండి. పరమాత్మను పురుషోత్తమునుగా భావించి ఎవరైతే తదేక చిత్తముతో ధ్యానం చేస్తారో వారు చావు పుట్టుకల చక్రంలోంచి బయటపడి పరంధామాన్ని చేరుతారండి. ఇది సో మనం ఇప్పుడు చతుర్దశాధ్యాయం యొక్క కథ చదువుకుందామండి. చతుర్దశాంతు అధ్యాయం. జపామి ప్రత్యహం నృప మదీయ చరణోంభోజ ప్రక్షాళన జలే లుఠన్ శశస్తిదివ మాపన్న శునక్యా సహాభూపతే. సింహళద్వీపమునకు రాజగు విక్రమవేతాళుడు వేటకు పోయి కుందేళ్లు పట్టుకొనుటకై తన వద్దనున్న వేట కుక్కను పంపగా అవి కొంత దూరం పరిగెత్తి ఒక ఆశ్రమమున ఉన్న బురదగుంటలో పడ్డాయి. అక్కడ వత్సుడను మునిపుంగముడు గీత 14వ అధ్యాయం పారాయణం చేస్తున్నాడు. అచట ఎన్నో మృగములు తమ జాతి వైరములు విడిచి అన్యోన్యంగా ఉంటున్నాయి. కుందేలు, కుక్క పవిత్ర జలస్పర్శసే దివ్యరూపము ధరించి స్వర్గానికి వెళ్ళాయి. ఇదంతా గమనించి విక్రముడు మునీంద్రుని ప్రశ్నింపగా, ఇంతకు పూర్వం కేశవుడను వాడు స్త్రీ హత్యా పాపంచే కుందేలుగాను, హత్య గావింపబడ్డ స్త్రీ శునకముగాను పుట్టారు. వారిరువురు నేను పాద ప్రక్షాళన చేసిన నీటిలో పడుటచే పునీతులైనారని చెప్పాడు. అంతటా రాజు కూడా గీత 14వ అధ్యాయం పారాయణం చేసి ముక్తుడైనాడు. గీత చతుర్దశాధ్యాయ ఫలం ఉత్తమగతి, శ్రీ పద్మపురాణాంతర్గతం. అలాగే 15వ అధ్యాయం ఫలశ్రుతి కథ. అత 15ాధ్యాయ శ్లోకార్థం లిఖితం క్వచిత్ తతో వాసయత శ్రుత్వా నిరగా తురగో దివం. గౌణదేశమున నరసింహుడను రాజు వద్ద సరసభేరుడుని పేరు గల సేనాధిపతి ఉండేవాడు. అతడు రాజును చంపి రాజ్యము పాలింపవలనని తలచెను. అతని అభీష్టము నెరవేరక పూర్వమే విషజ్వరము చే అతను మరణించెను. మరుజన్మలో అశ్వముగా జన్మించాడు. ఒక సాహు ఆ గుర్రాన్ని కొని నరసింహునకు కానుకగా ఇచ్చాడు. ఒకనాడు నరసింహుడు ఆ గుర్రాన్ని ఎక్కి వేటకుపోగా అడవిలో దారి తప్పి తిరుగుతూ ఉండగా ఒక తాటియాకు గాలి కొట్టుకు వచ్చి అతని ముందు పడింది. ఆ తాళప్రతముపై గీత 15వ అధ్యాయంలోని సగం శ్లోకం లిఖింపబడి ఉంది. రాజు దానిని చదవగా అతని గుర్రం విన్నది. వెంటనే ఆ గుర్రము దివ్యరూపము ధరించి స్వర్గమునకు వెళ్ళిపోయింది. కాబట్టి గీత 5వ పారాయణం చేయుట చే సర్వజీవులు మోక్షాన్ని పొందగలరు. గీత 5వ ఫలం మోక్షప్రాప్తి, శ్రీ పద్మపురాణాంతర్గతం. ఓం నమో భగవతే వాసుదేవాయ.